మలేరియా నివారణ మాసోత్సవ ర్యాలీ నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సిలో ఈ నెల 1 నుంచి 30 వరకు జరిగే మలేరియా నివారణ మాసోత్సవాలలో భాగంగా హెల్త్ సెంటర్ మలేరియా సబ్ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం మలేరియా నివారణ మాసోత్సవాల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష ప్రారంభించారు. మలేరియా నివారణ అవగాహనపై ఏఎన్ఎంలు, ఆశాలు, హెల్త్ సెంటర్ సిబ్బంది, రోగులచే డాక్టర్ అనుష ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అవగాహన ర్యాలీ జరిగింది. మలేరియా అంతం మన పంతం, మలేరియా నివారణ మనందరి బాధ్యత అంటూ నినాదాలు చేస్తూ గణపతి నగర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనూష మాట్లాడారు. ప్రభుత్వం మలేరియా వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి, నివారించడానికి మలేరియా మాసోత్సవాలు నిర్వహిస్తోందన్నారు. మలేరియా వ్యాధి ఆడ అనాఫిలిస్ దోమకాటు ద్వారా వ్యాప్తి చెందుతోందన్నారు. మలేరియా వ్యాధి సోకినప్పుడు అధిక జ్వరం, విపరీతమైన చల్లటి చెమటలు పట్టడం, దుప్పటి కప్పుకునే అంత చలితో కూడిన వణుకు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వాంతులు, వికారం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. కొన్ని సందర్భాల్లో మలేరియా మెదడుకు నష్టం కలిగిస్తోందన్నారు. మలేరియా నివారణకు కొన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. దోమలు కుట్టకుండా మస్కిటో కాయిల్స్, దోమతెరలు వాడటంతో పాటు శరీరంకు నిండుగా బట్టలు ధరించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాధి లక్షణాలు కనపడిన వెంటనే సమీపంలోని హెల్త్ సెంటర్లో ప్రభుత్వం అందించే ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ అనూష అన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ దీక్షిత, డాక్టర్ గీత, డాక్టర్ గ్లోరీ, మలేరియా సబ్ యూనిట్ అధికారి ఏ శ్రీమన్నారాయణ, సూపర్వైజర్ టి షైదులు, హెల్త్ అసిస్టెంట్ కడియం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మలేరియా అంతం మలేరియా అంతం డ్రైడే పాటిద్దాం, డ్రైడే పాటిద్దాం, దోమ పుట్టరాదు. అలా యూపీహెచ్సి ఇందిరానగర్లో డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు మనం మలేరియా మాసోత్సవాల ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి జూన్ 1 నుంచి 30వ తారీఖు వరకు జరుగుతుంది అన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఇప్పుడు వర్షాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మనకి మలేరియా కానీ డెంగ్యూ కేసెస్ ఒక్కటి కూడా రాకుండా ఉండడానికి మన ఎంటీఎంసీ పరిధిలో మన కమిషనర్ గారు కూడా చాలా ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి మనకి ఇక్కడ చాలా డ్రైవ్ లాగా కూడా చేస్తున్నారు. డ్రైడే కింద వాళ్ళ టీం నుంచి మన వాళ్ళకు ఒక 2-3 ఇచ్చి మొత్తం టోటల్ టీమ్గా ఇంటింటికి వచ్చి మీకు లార్వా ఏమన్నా ఉందా, ఈ టైర్లు కానీ కొబ్బరి చిప్పలు కానీ తర్వాత ఈ గాబుల్లో వాటిల్లో ఉన్నాయా అని చెప్పి ప్రతి ఒక్కరు సర్వే చేస్తున్నారు. మీరు అందరు కూడా సహకరించాలి. సో అవన్నీ అంటే మోర్ దాన్ 1 వీక్ కన్నా వాటర్ కనుక నిల్వ ఉంటే వాటిని వెంటనే పారబోసి తిరగతిప్పి పెట్టాలి, లేదా ఖచ్చితంగా మూతలు పెట్టుకోవాలి. దీనివల్ల లార్వా అనేది రాకుండా ఉంటుంది. సో మలేరియా వస్తే అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే, హై గ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, వామిటింగ్స్ అవుతాయి, తర్వాత హెడేక్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉన్నా కూడా మా వాళ్ళు ప్రతి వారము మీ దగ్గరికి సర్వేకి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ని సంప్రదించాలి. మన దగ్గర మలేరియా టెస్ట్, డెంగ్యూ టెస్ట్, టైఫాయిడ్ టెస్ట్ అవన్నీ ఫ్రీగా జరుగుతాయి. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఉంది. సో ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ ఎవరికైనా ఉంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్ని సంప్రదించండి. అలాగే ఇంటింటికి ఏఎన్ఎంస్, ఆశాసు అండ్ మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇంత ఇదిగా మీ ఆరోగ్యం బాగుండాలని సర్వే చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నగరపాలక సంస్థలో నివసిస్తున్నటువంటి ప్రజానీకానికి అందరికీ నమస్కారం అండి. ఈ జూన్ నెల ప్రతి సంవత్సరం కూడా జూన్ 1వ తారీఖు నెల మొత్తం కూడా మలేరియా మాసోత్సవాలు అని చెప్పని ప్రజలకి మలేరియా వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి ఈ వైద్య ఆరోగ్య శాఖ తరపున ప్రతి ఒక్కరూ కూడాను కృషి చేస్తూ ఇంటింటికి తిరిగి ప్రజలకి మలేరియా వ్యాధి వ్యాప్తి, దాని లక్షణాల గురించి అవగాహన కల్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మాసం మేము చేసేటటువంటి ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఇది. అయితే మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారు ఎంతో ప్రెస్టీజియస్గా ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్య సేవలు గురించి ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకొని ఎన్నో రకాల వినూత్న కార్యక్రమాలు ప్రవేశపెట్టడం, వీటన్నిటి తోడు కేంద్ర ప్రభుత్వం వారు కూడాను ఈ ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేసి మరి ప్రజల
ఆరోగ్యమే దేశ సౌభాగ్యం అనేటటువంటి నినాదంతో ఈ ఆరోగ్య సేవలు డోర్ స్టెప్ సర్వీసెస్ లబ్ధిదారుడికి ఇంటి దగ్గరకే సాధ్యమైనంత ఎక్కువగా ఇంటి దగ్గర డోర్ స్టెప్ సర్వీసెస్ అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా మీ ఇంటికి మరి మేడం గారు చెప్పినట్లుగా ఆశాలు, ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు, మేము ఈవెన్ మెడికల్ ఆఫీసర్లు, కమిషనర్లు, మరి హెల్త్ డైరెక్టర్లు కూడా ఇంటింటికి తిరిగి ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలు ఏమిటి, వారి అవసరాలు ఏమిటి, మరి వాటికి ఏ విధమైన సేవలు అందించాలనే దాని మీద ఒక విధమైన రీసెర్చ్ లాగా కూడా చేస్తూ ఈ ఆరోగ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేర్పులు చేస్తూ నిర్వహించడం జరుగుతుంది.